రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఉన్నారు? పార్లమెంట్ సాక్షిగా అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీని అడిగితే ఇక కాంగ్రెస్ ఈయన చరిత్ర రోజు మొదలెడతా. రాహుల్ గాంధీకి ఆయన అవకాశం చూపించిండు. కాషాయ కార్యకర్త కసి మీకు పరిచయం చేస్తా. రికార్డ్ బ్రేక్ సెషన్ చేసిండు 2 గంటల సేపు మాట్లాడి. ఏ డీప్ స్టేట్తో చేతులు కలిపినామని చెప్పి మాట్లాడుతున్నా. అమ్మ మనసు పులకరించిపోయింది నిన్న. గిది కదా చూడాల్సింది, గిది కదా వినాల్సింది. ఈ విశ్వరూపం కోసమే కదా ఇన్ని రోజులు తహతహలాడింది. గాంధీ గమ్మునున్న గాంధారి, మళ్ళీ ఇది బాలక బుద్ధియా లేకపోతే బద్మాష్ బుద్ధియా అనేది పరిచయం చేసిండు నిన్న అనురాగ్ ఠాకూర్. ఎస్, నిన్న అనురాగ్ ఠాకూర్ కంప్లీట్గా మాట్లాడుకుంటా ఈట్కా జవాబ్ పత్తర్సే అని ఉంటుంది కదా, ఈట్కా జవాబ్ పత్తర్సే అని అన్నట్టు ఇచ్చిండు. ఇప్పుడు వాస్తవాల గురించి మనం మాట్లాడుకొని పోతే ఆయనకు పరిచయం చేసిండు. మీరు ఇలా కులగన గురించి మాట్లాడతారు, మళ్ళీ నీది ఏ జాతి అని చెప్పి ఇలా కులగన పోతున్నావు అని చెప్పిండు. ఆడికే కాకుండా మళ్ళా మండల్ కమిషన్ రిపోర్ట్ని ఎవరు తుంగలో దొక్కిండ్రు, మీరు ఎందుకు 65 సంవత్సరాల పరిపాలనలా కులగనకు దారెందుకు తీయలే అని చెప్పిండు. వచ్చుడు మా శ్రీధరన్న కూడా నాకు ఒక మెసేజ్ పెట్టిండు. ఏందనంటే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారిని ఏం అడుగుతున్నానంటే, రాహుల్ గాంధీ గారు నాకు ఒక విషయం చెప్పుర్రి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఉన్నారు? అట్లనే మీకు 2-3 ఉన్నాయి కదా. ఇంకా రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాహుల్ గాంధీ ఫౌండేషన్ ఎక్సెట్రా ఉన్నాయి కదా. అందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు? ఇన్ని రోజులు పరిపాలన చేసిరు కదా కాంగ్రెస్లా. సోనియా గాంధీ గారు, మీరు, ప్రియాంక గాంధీ గారు, ప్రియాంక వాద్రా గారు, ఇంకా మన రాబర్ట్ వాద్రా గారు, ఎంతమంది ఎస్టీ ఎస్సీల ఓబీసీలకు మీరు చేయించి లేపినారు? ఈ మాట అన్నాడు అనురాగ్ ఠాకూర్. ఏందనంటే జిస్కా జాతి పతానే ఓ కులగన్ के बारे में बात कर रहा है, जाति कुलगन के बारे में बात कर रहा है అనగానే మేరకు అపమానిత్ కియా అని అంటాడు. అంటే ఎవరికైతే జాతే తెలియదు వాళ్ళు ఇలా కులగన గురించి మాట్లాడుతున్నారంటే నన్ను అపమానం చేసిరు అని అంటారు. మళ్ళీ నువ్వు అభయముద్రం చేసినప్పుడు నా సనాతన సంతానాన్ని ఏమంటారు అవమానం చేయలే. నిన్నాక నువ్వు మొన్న శివ్ భరాత్ అని అన్నప్పుడు నన్ను అవమానం చేయలే. నీ సిగ్గు తప్పిన చిహ్నం ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో ఆ కాంగ్రెస్ చిహ్నంని చూపించి ఇగో శివ్ ముద్ర కూడా అదే, కాంగ్రెస్ చిహ్నం కూడా అన్నప్పుడు నువ్వు సనాతన సంతానాన్ని అవమానం చేయలే. నిన్ను అవమానం చేసుడు నిజంగా చెప్తే అది మా గర్వకారణం అని చెప్పి మాట్లాడతా. నేను గర్జించి మాట్లాడతా. రాహుల్ గాంధీ గారు ఇలా ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, రాహుల్ గాంధీకి ఆయన అవకాశం చూపించిండు. మహాభారత్ నేర్చుకొని వచ్చినావు, ఏదో వేసుకొని వచ్చినావు కదా, అంకిల్ శామ్ ఏం రాసిచ్చిండు నీకు అమెరికాకేని అని చెప్పి అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడుతుంటే అమ్మ మనసు పులకరించిపోయింది నిన్న. గిది కదా చూడాల్సింది, గిది కదా వినాల్సింది. ఈ విశ్వరూపం కోసమే కదా ఇన్ని రోజులు తహతహలాడింది. భారత్ తన భారతీయ లక్షణాలతోని జవాబిచ్చుడు బాధ్యతగా స్టార్ట్ చేస్తుందో బర్తరఫ్ అయిపోతావు రాహుల్ గాంధీ అని చెప్పి నిన్న అనురాగ్ ఠాకూర్ చూపించింది. నన్ను అవమానించురని పేరే తీసుకోలేదురా నాయన, గుమ్మడికాయ దొంగెవరనంటే భుజాలు ఎగిరేసుకున్నావు, ఎందుకు నువ్వు పేరు తీసుకుందే ఎగురుతున్నావు అని చెప్పి అనురాగ్ ఠాకూర్ చివాట్లు పెట్టాడు. చిత్రగుప్తు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇది బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు, బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు నేను 3 సార్లు మాట్లాడిన ఈ టాపిక్. రిజర్వేషన్లకు ఖిలాఫ్ పూల్వాలా చాచా నెహ్రూ, రిజర్వేషన్స్ కి ఖిలాఫ్ రాజీవ్ గాంధీ అని చెప్పి నేను ఎన్నిసార్లు మాట్లాడిన పోయి చూసుకోరు ఫ్రెండ్స్ నా వీడియో. ఇవాళ అనురాగ్ ఠాకూర్ గారు అదే ప్రస్తావన తీసుకొచ్చి పార్లమెంట్ లో కడిగి పాడేసిండు రాహుల్ గాంధీని. మీ పూల్వాలా చాచా మీ ముత్తాతనే కులగణానికి వ్యతిరేకం ఉండే, రిజర్వేషన్స్ లకు వ్యతిరేకం ఉండే, ఒక సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్ లెక్క తయారు చేస్తారు ఈ రిజర్వేషన్స్ వల్ల అని చెప్పి మాట్లాడినరు. రాజీవ్ గాంధీ RG1 అని చెప్పి పేరు పెట్టి ఇదే రాజీవ్ గాంధీ పార్లమెంట్ లా రికార్డ్ బ్రేక్ సెషన్ చేసిండు 2 గంటల సేపు మాట్లాడి. అప్పుడు కూడా రిజర్వేషన్స్ పైన ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసిండు. అనురాగ్ ఠాకూర్ గారు ఒక్కొక్క టాపిక్ మాట్లాడుకుంటా మహాభారతంకి వచ్చి చక్ర వ్యూహ అనేదైతే మీరు మాట్లాడతారో, పద్మ వ్యూహ అనేదైతే మాట్లాడతారో, నిన్న చిత్రగుప్తు మాట్లాడిన ప్రస్తావన ఆయన తీసుకొచ్చినట్టే మాట్లాడిండు. మనసు పులకరించిపోయింది. ఆయన ఏమన్నాడంటే ఈ చక్ర వ్యూని మీరు పద్మ వ్యూ అంటారు, ఈ పద్మాన్ని మనము రాజీవ్ అని కూడా అంటాము. మళ్ళా ఆయన రాజీవ్ని అవమానం చేసిండా లేకపోతే పద్మ వ్యూహాన్ని అవమానం చేసిండా అంటే ఈ టాపిక్ కాడికి వస్తే యావత్ సనాతన ఆలోచనని, సనాతన ధర్మాన్ని ఆయన అవమానం చేసిండని చెప్తా. ఎందుకు మాట్లాడతా ఈ మాట అంటే, నిన్ననే మాట్లాడిన ఎక్కడనైతే మా లక్ష్మీమాత విరాజమాన్ అవుతుందో ఆ కమల నయనుడు అని చెప్పి మనం మాట్లాడతాము, మన సనాతన సన్నివేశాలను కూడా అవమానం చేసిండు రాహుల్ గాంధీ. అంటే వీళ్ళు ఒక తుచ్చు అని అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేసిండు.
మనోడా కులగన గురించి మాట్లాడేది, ఓబీసీల గురించి మాట్లాడేది. ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని అన్నప్పుడు ఆయన కేవలం ఓబీసీ దగ్గర ఆగిపోయాడు. ఓబీసీ అని అంటే అధ్యక్ష మహోదయ్ అని చెప్పి స్పీకర్ గారిని ఉద్దేశించుకుంటూ మాట్లాడుకుంటా ఓబీసీ అంటే ఓన్లీ ఫర్ బ్రదర్ ఇన్ లా కమిషన్ అని చెప్పి మాట్లాడిండు. కరెక్ట్. నిన్న రాబర్ట్ వాద్రా ఎక్కడున్నాడు అని చెప్పి నేను కూడా మాట్లాడిన ఇదే విషయంలో చిత్రగుప్తుల. ఓన్లీ బ్రదర్ ఇన్ లా కమిషన్ అని చెప్పి మాట్లాడిండు. మళ్ళా ఆయన అక్కడనే ఆగిపోయిండు. నేను ఇంకొక మాట చెప్తున్నా అనురాగ్ ఠాకూర్ గారికి. అనురాగ్ ఠాకూర్ జీ ఆప్నే బతానా షాయద్ భూల్ గయే. ఎస్సీ కమిషన్ అంటే వీళ్ళకు సోనియా గాంధీ కమిషన్, వీళ్ళకు ఎస్సీ కమిషన్ అని అంటే వీళ్ళ రాజకీయ చరిత్ర వీళ్ళకు పరిచయం చేసిండు. దేంతో తెలుసా ఫ్రెండ్స్? వీళ్ళ ఎంపీఏ, వీళ్ళ కాంగ్రెస్ దిగ్గజ నేతనే శశి తరూర్ రాసిన బుక్ ద గ్రేట్ ఇండియన్ నావల్ అని చెప్పి రాసినప్పుడు 1947లా ఒక ధృతరాష్ట్రుడి చేతికి పవర్ దొరికింది అని, మళ్ళీ ఈ ధృతరాష్ట్రుడు ఎవరు అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీని అడిగితే ధృతరాష్ట్రుడు అనే క్యారెక్టర్ రాహుల్ గాంధీకి తెలుసా అని అంటున్నా. ఎందుకంటే ఉదార్ బుద్ధి అని అంటే పక్కోని దగ్గరికే జ్ఞానం తీసుకొని వచ్చి మాట్లాడతా అంటే నడవదు. ఉదార్ బుద్ధి అని అంటారు. ఈ బాలక బుద్ధి రాను రాను బద్మాష్ బుద్ధి అయితాను ఉంటే ఈ ఉదార్ బుద్ధి ఎవరిస్తుర్రో మాకు అందరికీ తెలుసు. అంకుల్ శామ్ లెటర్ రాసి పంపిండేమో. కబూతర్ జా 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 కబూతర్ జా పహలి ప్యారికి పైలి చిట్టి అనగానే మనోడు మాట్లాడాడు. ఈడ మేము దీదీ తేరా దేవర్ దివానా అని చెప్పి గుసోం రాహుల్ గాంధీ. ఇది మీరు అర్థం చేసుకోండి. బరాబర్ దీన్ని కౌంటర్ ఇస్తాం. ఆయన మాట్లాడుకుంటా ధృతరాష్ట్రుడు ఎంటర్ అయ్యిండు. ఆ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టిండు. ఆ దుశ్శాసనుడు కలిసి ఈ మహాభారత చక్రవ్యూని ఎట్లా రచించనీకి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాట్లాడుకుంటా షాయద్ మర్చిపోయిండేమో అనురాగ్ ఠాకూర్కి నేను ఇంకొక టాపిక్ గుర్తు చేస్తున్నా. ఈ చక్రవ్యూ ఏ చక్రవ్యూ భాగంలో షరియా వ్యూహం అందాం దీన్ని. చక్రవ్యూ కాదు, కాంగ్రెస్ ది ఏ వ్యూహం ఉండదు, షరియా వ్యూహం తప్ప. ఈ షరియా వ్యూహంలా ఏ చైనీస్ చేతులతో చేతులు కలిపినవని అంటున్నా, లేకపోతే ఏ డీప్ స్టేట్ తో చేతులు కలిపినవని చెప్పి మాట్లాడుతున్నా. అక్కడ కమలా హ్యారిస్ కూడా అట్లనే మాట్లాడుతుంది. ఇక్కడ మన రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట్లాడతారు. ఎందుకు అని చెప్పి అడుగుతున్నా. రాహుల్ భాయ్ ఇస్కా క్యా మతలబ్ అని మిమ్మల్ని అడుగుతున్నా. చోరీ చోరీ చుప్కే చుప్కే కభీ ఖుషి కభీ గమ్ అనే మాట్లాడే నువ్వు రాహుల్ గాంధీ గారు, మీరు చైనీస్ ఎన్వాయిలను ఎందుకు కలుస్తారు అని అడుగుతున్నా. అంబాసిడర్లను ఎందుకు కలుస్తారు అని అడుగుతున్నా. నేపాల్ చైనా సోళ్ళని ఎందుకు కలుస్తారు అని అడుగుతున్నా. దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పి అడుగుతున్నా. ఈ చర్యా వ్యూ భాగమేనా అని అడుగుతున్నా. ఎంతసేపు మాట్లాడతావు కదా. ఓ వచ్చిండయా లేచి నిన్న ఇంకో మాట అన్నాడు. ఏందని అంటే అధ్యక్ష మహోదయ్ నేను కేవలం ఏదైతే దళితులు బడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడతారో వాళ్ళకు అవమానం గురైతుంది. నేను అవమానం తీసుకోనికి రెడీ ఉన్నా. నేను అర్జునుని లెక్క గురి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. నాకు పక్షి మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేను. కేవలం ఆ పక్షి కన్ను మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా, మచ్చి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అన్నాడు. अच्छा है, अच्छी बात है कि आप मच्छी पे कॉन्सेंट्रेट कर लिया, लेकिन कभी कभी तो सच तो बात करो. ఈడ కౌరవులు ఎవరు పాండవులు అన్నది క్లియర్ కట్గా అనురాగ్ ఠాకూర్ గారు చేశారు. శకుని, ఆ శకుని ఎవడు ఏడికేన్ లెటర్లు ఇస్తున్నాడు. ఈ ఉదార్ బుద్ధి రాహుల్ గాంధీకి ఏడికేన్ వస్తున్నది అని ఇండైరెక్ట్ గా అడిగిండు. దీనికి ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా? దీనికి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడి చెప్పాలా? ఓబీసీ గురించి మాట్లాడతారు కదా, దానికి చట్టబద్ధత కలిపించింది కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్. కాంగ్రెస్ ఏదైనా చట్టబద్ధత కలిపించిందా అని చెప్పి అలా నేను ప్రశ్నిస్తున్న చిత్రగుప్తుతారు. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగిపోలే. ఆయన నిన్న ఇంకొకటి కూడా పరిచయం చేసిండు. ఏందనంటే మీ నాయకులనే మీరు ఏ రకంగా అవమానిస్తారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని అన్నాడు. మీరు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అవుతారు అన్నట్టు ఎట్లయితారు అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. అనురాగ్ ఠాకూర్ గారు నిన్న మాట్లాడుతుంటే ఛాతి పులాంచిపోయింది. ఒకటా రెండా టాపిక్లు, ప్రతి ఒక్క టాపిక్ మీద ఫుల్ క్లారిటీకి ఇచ్చి మాట్లాడిండు. టెక్నికాలిటీలు తెలియంది నువ్వు సంసద్ ఎట్లయినావు అని అడిగిండు. మీరు పేర్లు తీసుకోవద్దు అని అంటే నేను పేర్లేడ తీసుకున్నాను. నెహ్రూ గాంధీ కుటుంబం అని చెప్పి మాట్లాడుతున్నా కదా, ఎన్జీ అనన్నా ఆర్జీ అనన్నా అని చెప్పి ఆయన తరహాలనే ఆయనకు జవాబిచ్చాడు. ఇది కదా కార్యకర్తలు ఆశించే ఒక కొత్త ఉత్సాహం. మీరు చూసారు కదా ఇన్ని రోజుల నిరుత్సాహం ఏదైతుందో ఇట్లా కొట్టుకపోయింది. మాకు ఒక సునామీ ఉప్పెన అంత సంతోషం వచ్చింది మాకు. కార్యకర్తలకు కావాల్సిందే ఇదే. ఈ రాహుల్ గాంధీ ఏదైతే బద్మాష్ బుద్ధి తయారైతున్నాడో మళ్ళీ అంకుల్ శామ్ లెటర్లతో అవుతున్నాడా లేకపోతే అంకుల్ శామ్ కమ్యూనికేషన్లతో అవుతున్నాడా అది పక్కకు పెడితే ఇవాళ ధీటైన జవాబ్ అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీకి ఇచ్చిండు. ద రోస్ట్, కంప్లీట్ రోస్ట్. వచ్చి నేను బ్యాట్ తిప్పుతా, నేను కొడతా, నేను అది చేస్తా. ఆయన ఇంకొక మాట అన్నాడు, నా మనసు పులకరించిపోయింది. నిజంగా చెప్పాలనంటే అసలు ఇలా కొత్త జోష్తో వచ్చినా నేను. అరే నారాయణి సేన నీ దగ్గర ఉండొచ్చు రాహుల్ గాంధీ, సాక్షాత్తు ఆ నారాయణుడే మా దగ్గర ఉన్నాడు, ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం జనవరి 22న అని మాట్లాడాడు. దానికి ఇంకొకటి యాడ్ చేస్తున్నా, కార్యకర్తలు సాక్షాత్తు ఆ శివుని అంశమై ఆ బజరంగ బలి రూపంలా ఆ ధ్వజమై
ఈ రథం, ఈ వికసిత్ భారత్ రథాన్ని ఈ భారత్లో నడుపుతాం అని చెప్పి ప్రమాణ స్వీకారంగా నా ప్రాణ వాయువు మీద ప్రమాణం నేను చెప్తున్నా. వదిలిపెట్టేదే ప్రసక్తి లేదు ఈ కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ఈయన చరిత్ర రోజు మొదలెడతా. కాంగ్రెస్ కార్యకర్తలు మీరు డేటా రెడీ చేసి పెట్టుకోండి. మీకు జిగర్లలో దమ్ముంటే మీరు అసలైన సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే సాక్షాత్తు నేను చెప్పినా కదా ఇవాళ ఆ నారాయణుడి పాదాల సాక్షిగా చెప్తున్నా, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అణువు మీకు అవమానం ఎట్లుంటుందో పరిచయం చేస్తా రాజకీయంగా. మీ ఆచరణ ఎంత ఢీలా పడ్డదో మీకు చెప్తా. కాషాయ కార్యకర్త కసి మీకు పరిచయం చేస్తా. చెప్పినా కదా నా ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం. నా ఇల్లు ఒక్కసారి మంచిగా అయిందనుకో, ఆ గోడకు మచ్చ పెట్టేటోడు ఎవడో తెలిసిందనుకో, ఆడికేని మొదలవుతుంది ఆట. ఇవాళ ఆలోచిస్తారా అనుభవిస్తారా నాన్న, నేనేమంటా తెలుసా, అనుభవించుండ్రి అని చెప్పి మాట్లాడతా. ఇవాళ ఆ అనుభూతి ఆస్వాదించుండ్రి అని మాట్లాడతా. భారత్ మాతాకి జై అన్న గర్వం మనకందరికీ ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అని చెప్పి మీకు పరిచయం చేస్తున్నా. ఒక భారత్లా ఒక భారతీయుడు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా టాపిక్ తీసి మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది, సమాధానం ఇస్తే ఎట్లుంటుంది, ఇవాళ పార్లమెంట్ సాక్షిగా మనం చూసినాం. ఒక్కసారి భారత్ మాతాకి జై.